నోట్ల రద్దుపై ముందు ప్రధాని త్రివిధ దళాధిపతులు రాష్ట్రపతితో ఎందుకు చర్చించారో చాలా మందికి ఇప్పటికీ తెలియదు. మోదీ దేశాన్ని బాగు చేయడానికి ఇంకా ముందుకు వెళ్ళినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇందిరాగాంధీ తర్వాత మళ్ళీ స్వతంత్రంగా స్వేచ్ఛగా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకునే ప్రధానిని మనం చూస్తున్నాం. ఈ తరహా అనుభవం మనకి కొత్త. అందులోనూ 10 ఏళ్లు రిమోట్ రోబోని, అంతకుముందు 5 ఏళ్లు పాలనాధ్యక్షుడైన భాగస్వామ్య పార్టీల పంజరంలో చిలుకలాంటి వ్యక్తిని, ఆ ముందు 5 ఏళ్లు అసలు ప్రభుత్వం ఉందా లేదా అనే పరిస్థితిని కేంద్రంలో చూసిన మనకి మరీ కొత్తగా ఉంటుంది. అసలు ప్రధాని ఈ దేశంలో ఏం చేయగలరనే విషయం, అంతిమంగా మంచి జరిగినా చెడు జరిగినా అసలు ఒక కఠిన నిర్ణయం తీసుకోవడం, దానిని ఎన్ని అవరోధాలు ఎదురైనా అమలు చేయడం అనేది ఖచ్చితంగా స్వాగతించాల్సిన పరిణామం. ఇక విమర్శలంటారా, ఏదో ఒకటి చేస్తే కదా విమర్శలైనా పొగడ్తలైనా. ప్రధాని సీట్లో కళ్ళు మూసుకొని కూర్చొని దోచుకునే పెద్దల్ని విచ్చలవిడిగా వదిలేసే ధృతరాష్ట్ర పాలన కంటే తనదంటూ ఒక విధానంతో పనిచేసే నాయకుడే ఇవాళ దేశానికి కావాలి. అసలు ప్రభుత్వం అంటే భయం లేని పరిస్థితి ముందు పోవాలి. ఇప్పుడు మోదీ చేస్తున్నది అదే. రోజు రోజుకి దేశంలో పేదల సంఖ్య పెరుగుతుంటే అదే సమయంలో అవినీతి పరుల సంఖ్య పెరిగిపోతూ వస్తుంది. ఎవరు ఎంత తినేశారు అని చూడడం ఒక పద్ధతి అయితే, ఎవరెవరు తినేస్తున్నారు అనేది చూడడం ఇంకొక పద్ధతి. ఈ రెంటికి విభేదాలు ఉండవచ్చు, కానీ అంతిమ లక్ష్యం ఒకటే. ఎక్కడో విదేశాల్లో దాచిన 100 మంది దేశీయ కుబేరులు మరికొన్ని 100 మంది ఉన్నారు. వాళ్ళ పేర్లు కూడా మనకి కంటతావచ్చు. కానీ కోట్లాది మంది చిన్న దొంగలు దేశాన్ని చెదపురుగుల్లా పట్టి తినేస్తున్నారు. వీళ్ళు ఎవరికీ తెలియరు. కానీ 580 తనిఖీల్లో 3000 కోట్లు దొరికాయంటే మన దేశం ఎలాంటి పరిస్థితిలో ఉన్నది అర్థమవుతుంది. మన పడవలో ఉన్న పందికొక్కులు వీళ్ళు. వీళ్ళ వల్ల పడవలోకి నీళ్లు వస్తే అందరం మునిగిపోతాం. అందుకే ఈ కఠిన నిర్ణయాలు. దానిని అర్థం చేసుకున్న వాళ్ళు స్వాగతించారు, సమర్థించారు. కొందరికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది, మరికొందరికి ఎప్పటికీ అర్థం కాదు. అందుకు అనేక కారణాలు. మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్నది. ఇష్టం లేకపోయినా ట్రాఫిక్ పోలీస్ ఆపితే లైసెన్స్, సీ-బుక్ చూపించాల్సిందే. ఇది అంతే. 70 ఏళ్ల భారత చరిత్రలో 37 ఏళ్లకు పైగా పాలన నెహ్రూ, ఇందిరా, రాజీవ్లదే. ఆ తర్వాత అత్యధికంగా 10 ఏళ్లు మన్మోహన్ ప్రధానిగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీకి అసహనం, ఉక్రోషం సహజమే. బీజేపీ అంటూ పూర్తి స్థాయి మెజారిటీతో అధికారంలోకి వచ్చింది ఇప్పుడే. నెగ్గించారు కదా, కాస్త ఓర్పు కూడా చూపండి, పని చేయనివ్వండి, ఫలితాలు అవే వస్తాయి. Like and subscribe Eagle Media Works.